అమ్మా జయ, ఈ చీర కట్టుకుని తొందరగా రెడీ అవ్వు, మళ్ళీ వర్జం వచ్చేస్తుంది. ఈ హడావుడంతా ఎందుకత్తయ్యా? అసలు ఆయన మండిపడుతున్నారు. వాడు పిచ్చుకున్నమ్మా, చిన్నప్పటి నుంచి అంతే. వాడి గురించి పట్టించుకోకు, నువ్వు తొందరగా రెడీ అవ్వు. ఏమండి, ఈ ప్లేట్ నాకు ఎదురు పెట్టా. పన్నీర్ బుడ్డికి అన్నం పెట్టారా? పెట్టానే. అబ్బా, మీకు ఆవేశం హడావుడి ఎక్కువ. అబ్బాయి ఏడి? వస్తాడు, నాకెక్కడ పోతాడు? అడుగు వస్తున్నాడు. రారా, ఇదిగో వాడిని తొందరగా రెడీ చేయండి. తొందరగా రారా. వస్తున్నా నాన్న. ఏమి నాన్న తెగడావిడి చేస్తున్నావు? ఏమిటిదంతా? అవన్నీ స్వీట్స్ రా. నీకు ఇష్టమని మైసూరు పాకు, జాంగ్రీ లడ్డు చేయించాను రా. అలాగా? అయితే జాంగ్రీ ఇక్కడ తినకూడదురా, ఇది ఆ గదిలో పెట్టడానికి. మీరు ఆ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని మొత్తం తినేయండి. గదిలోనా? ఏ గదిలో నాన్న? ఆ గదిలోరా. ఆ గదంటే వంట గదా? నీకు తెలియదు, తర్వాత చెప్తాను. అర్థమైందిలే. గదంటే పూజ గది. ఏమిటయ్యా బుర్రలేని ప్రశ్నలు నువ్వును? ఇంకా సీట్ అర్థం కాలా? సార్ మీరా? ఏమిటయ్యా అలా కొత్తగా చూస్తావు? భలేనా సార్, నాకేమన్నా రేచి ఇవ్వడం అనుకున్నారా? అవును, ఏంటి సార్ ఈ మధ్య మా ఇంటికి తెగ వచ్చేస్తున్నారు? అంతే. గుళ్ళోకి వెళ్దామా, కొత్త దంపతులను చూడడానికి వెళ్దామా అంటే నా ఓటు కొత్త దంపతులకి. అవును, ఈ రోజు ప్రోగ్రామ్ గురించి నాతో ఒక మాట కూడా చెప్పలేదే. ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్ సార్? శివతాండవా? ఆట అయిపోయి. అవును, మీ నాన్నగారు ఎక్కడ? ముహూర్తం ఎన్ని గంటలకి? ఇక్కడే ఉన్నాను సార్. ముహూర్తం 9:20కి. ఇంకా 2 నిమిషాలు టైం ఉంది. నువ్వు తొందరగా రెడీ అవరా. ఇంకా రెడీ అవడం ఏంటండి? 5 సంవత్సరానికి రెడీగా ఉంటాను. రమ్మనండి, దంపతులు ఇద్దరు లోపల దోసేయండి. సావిత్రి, అమ్మాయిని తీసుకురా. ఇదిగో తీసుకొచ్చేసానండి. పదమ్మా, టైం అయిందా? లోపల పంపించేద్దాం. పంపండి. అమ్మా, ఏమిటి ఇవాళ ప్రోగ్రామ్ పెట్టావు బుద్ధి లేకుండా? ఒరే బాబుగా, నేను అనుకుని దాన్ని కొట్టావు. నీకు రేజెక్టని మీ బాస్ కనపడతాడా? ఏమిటయ్యా రాంబాబు, మగాడు వైపు సిగ్గుపడతావు? లోపల తీసుకోమా. అమ్మాయిని గదిలో పంపించు. అబ్బా, ఏమండి, ఇలా దగ్గరుండి కొత్త దంపతుల్ని గదిలో పంపించడం ఇది 93వసారి. గాడ్ బ్లెస్ యూ. అమ్మా, ఏంటయ్యా పిలిచావా? సార్, మీరు ఈ రోజు రాత్రి ఇంటికి పోరా? పిలిస్తే పలికే దైవంలాగా గుమ్మలోనే కూర్చుంటారా? ఏం కావాలయ్యా నీకు? లుంగి సార్, లుంగి కనిపించట్లేదు. లుంగి కనిపించట్లేదా? నేను వస్తున్నాను. ఉండండి సార్, ఇటువంటి మధురమైన సమయంలో పాపిస్ట్ లుంగి గురించి చర్చ. చీ, మీరు రండి సార్. ఇదిగోండి. ఏమిటిది? లుంగి. నేను చస్తే నమ్మను. అది డెఫినెట్ గా నీ చీర అయి ఉంటుంది. నా లుంగి నేను వెతుక్కోలేను అనుకుంటున్నావా? నేనేమన్నా పుట్టుగుడ్డి అనుకున్నావా? నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు, నేనే వెతుక్కోగలను. ఇది నా లుంగి. బలవంతంగా గదిలోకి నెట్టి తలుపు మూసినంత మాత్రాన నువ్వు నేను ఒకటైపోతాననుకుంటున్నారా? చస్తే జరగదు. మంచం, గోడ. ఏమిటా రాంబాబు, ఇది తప్పు కాదు. సార్ మీరా సార్? లోపలికి ఎప్పుడు వచ్చారు సార్? ఈ రాత్రికి నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి సార్. ఇక్కడే ఉన్నాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏంటి సార్ ఇలా అయిపోతున్నారు? సార్ మీరేనా సార్? మీరెవరో నాకు తెలియదు సార్. సార్ మీసనే సార్? సార్, అమ్మో, ఆడదాని బాడీలో ఇంత పౌరుందని ఇప్పుడే తెలిసింది. ఇలా అయితే లొంగిపోవడం ఖాయం. అమ్మా నాన్న ఇంట్లో లేరు. ఇదొక్కతే ఉంది. దీన్ని బయటకు పంపేయటానికి ఇదొక్కటే మార్గం. అమ్మో, ఇంతమంది జనం ఉన్నారు. ఏం జరిగిందో తొందరగా పదండి. ఏమైందో? ఇదిగో బాబు, ఏం జరిగిందా? పూర్తి కాల వెనక్కి వెళ్ళండి. ఇదంతా హౌస్ఫుల్. ఇదిగో తప్పండి, తప్పండి.
రాంబాబు ఏమిట్రా ఇది? ఏమిట్రా ఈ పనులు? పట్టపగలు అందరూ చూస్తుండగా తలుపులు తీసి మరీ సిగ్గు లేకున్నారు. అది కాదు నాన్న, చీరకి నిప్పొట్టుకుంటేను కాపాడదాం కదా అని. వాడికి తెలియకపోతే నువ్వన్నా చెప్పొద్దమ్మా, ఎంత అవమానం మనకి. చెప్పానత్తయ్య, కానీ నాకు ఇలాగే బాగుంటుంది అన్నారు. అన్నాడా? పచ్చడి పడినట్టు నెత్తి పలుకుంటే సరే, పైకి ఏమీ తెలియనట్టు వ్యథ నాటకాలను, లోపల మాత్రం ఇలాంటి వ్యథోటేస్తున్నాను. నీ ప్రతాపం ఏమిటో బెడ్రూమ్ లో చూపించవచ్చు కదరా. నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదండి. ఇదిగో ఆవిడ కాల్చుకుని చచ్చిపోతే అది మన తలకు చుట్టుకుంటుంది కదా అని అలా చేశాను. అసలు నాకు మనశ్శాంతి లేదు. అమ్మో, మనశ్శాంతి ఎలా ఉంటుందా? ఉండదు. లక్షణంగా కాపురం చేసుకుంటే ఇలాంటి నాటకాలను ఆపేసి అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది. అమ్మా అమ్మా అమ్మా, ఏమిట్రా? నేను గుండీలు కుట్టమన్న చొక్కా ఏది? కాస్త కంగారు తగ్గించి కళ్ళు పెట్టుకు చూస్తే కనపడుతుంది రా. ఇదిగో ఇక్కడే ఉందిరా చొక్కా. గుండీలు గుట్టి ఉతికి ఇస్త్రీ కూడా చేసిందిరా జయ. ఏమిటి, నా షర్టు అది ఉతికి ఇస్త్రీ చేసిందా? ఎవడిచ్చాడు దానికి ఆ హక్కు? ఇలా చాకరీ చేసి నాకు దగ్గరైపోదామని ప్లానా? ఈ చొక్కా నేను చచ్చినా వేసుకోను. ఇంకో చొక్కా ఇవ్వు. ఒరేయ్, నీకింత మొండితనం పట్టుదల పనికిరాదు. నాకేం తెలుసు, మిగతా బట్టలని లాండ్రీకి పడేశాను. ఓహో, అంటే వేరే చొక్కాలే లేవు, చచ్చినట్టు ఈ చొక్కానే వేసుకుంటానని ప్లాన్ అన్నమాట. చూడు, ఆఫీస్కి నేను చొక్కా లేకుండానైనా వెళ్తాను కానీ ఈ చొక్కా మాత్రం చచ్చిన వేసుకెళ్ళను. ఒరేయ్, నా మాట విను. నా బంగారు తండ్రివి కదా, ఈ పూటకి చొక్కా వేసుకెళ్ళు. కుదరదంటే కుదరదే. నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంతే. సావిత్రి, ఏమే వాడు చొక్కా లేకుండా చేతిలో ఫైల్ పుచ్చుకెళ్తున్నాడు. రేచీకటితో పాటు వాడికి మతి పరిపు కూడా వచ్చిందా? లేదు మావయ్య, ఆ షర్ట్ నేను ఉతికి ఆరేశారట, అంచేత దాన్ని ముట్టుకోరట. ఆహా, అంత నిష్ఠాగరిష్ఠుడయ్యాడా వీడు? పట్టబగలు పబ్లిక్ గా అంతమంది చూస్తుంటే అమ్మాయిని వాడేసుకుని దొరికితే తప్పులేదు, కానీ ఈ అమ్మాయి ఉతికిన చొక్కా దొడుకుంటే తప్పు వచ్చిందా వీడికి? ఏమే, సాయంకాలం బజార్ వెళ్ళి 25 నిమ్మకాయలు తీసుకొచ్చి ఈ వ్యధ తలకు బద్దం చేయొచ్చు. అప్పుడు కానీ తలకు పట్టిన తెక్కంత అవుతాం. ఏంటేరా బాబు, చొక్కా లేకుండా వెళ్తున్నావు? షర్ట్ మర్చిపోయావా? అదేం లేదు సార్, ఇవాళ యోగి వేమన బర్త్డే, అందుకని షర్ట్ సాక్రిఫైస్ చేశా. అవును, మీరేంటి ఇలా ప్యాంటు లేకుండా చండాలంగా? నాది వేరే కదలే, మా ఆవిడని ఒక రోజు చెడామడా తిట్టా, అది ఏడుస్తూ కూర్చుంది. ఓహో కాముడు, నువ్వంటే నాకు మంచి ప్రాణాలే అన్నాను. ఏమండి, నిజంగా నా మీద మీకు ప్రేమ ఉంటే మీరు ప్యాంటు లేకుండా ఆఫీస్కి వెళ్ళండి అంది. అది ఏంటి స్టార్ టీవీ చూసినట్టు చూస్తున్నారు? వెళ్ళండి వెళ్ళండి. చూడు రాంబాబు, నీకు షర్ట్ కావాలి, నాకు ప్యాంటు కావాలి, కాబట్టి ఓ పని చేద్దాం. నీ ప్యాంటు నాకు ఇస్తే దగ్గరలో ఉన్న లాండ్రీకి వెళ్ళి నా బట్టలు తీసుకొచ్చేస్తాను, నా షర్ట్ కూడా నీకు ఇచ్చేస్తాను. ఆ ఐడియా ఏదో బ్రహ్మాండంగానే ఉంది, కానీ ఉన్న ఒక్క ప్యాంటు మీకు ఇచ్చేసి నేను అంతసేపు నిలబడటం అది పాయింట్. మీ సైజు నా సైజు వేరు కదా? కరెక్టే. వస్తాను. ఇదిగో గురునాథం గారు, మీరు చెప్పినట్టుగా 2 నిమిషాల్లో వచ్చేయాలి. అలాగే, మిమ్మల్ని నమ్ముకున్నా. ఓకే. ఎంసెట్ కుంభకోణంలో అరెస్టులు, ప్రతి వాడికి కూడు గుడ్డ కల్పిస్తామని మంత్రి గారి హామీ. ఏమయ్యా, నా పేపర్ చదివిస్తానని చెప్పి కొట్టేస్తావా? నా పేపర్ నాకు ఇస్తావా, లాక్కోమంటావా? ఎక్కడో చూసిన మొహంలా ఉంది. సత్యం, వీడు ఇప్పుడు ఏదో
సుమా రాంబాబులో ఉన్నాడే, కజిన్ బ్రదర్స్ ఏమో. పాపం బట్టలకు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నట్టుంది. ఎగ్జిబిషన్ చాలు గాని బట్టలు తీసుకొచ్చాను, వేసుకుని ఆటో ఎక్కండి. త్వరగా ఎక్కండి సార్, పోలీసులు చూస్తే న్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ చేస్తారు.